మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాసీయతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభు కృప చూపించండి. లోబడ్డానికి, ప్రభువాన్ని తీర్మానించుకోవడానికి సహాయం దయచేయండి, కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అమెరికాలో కాలిఫోర్నియా అనే ప్రాంతంలో 1848 ఆ ప్రాంతం నుంచి 55 ఆ యొక్క సంవత్సరాల వరకు గోల్డ్ రష్ అని ఒకటి జరిగిందంటే, ఒక ఆయనకి అక్కడ బంగారం లభించింది. ఒక ఆయన కనిపెట్టాడు అక్కడ బంగారం దొరుకుతుందని. అయితే చాలా మంది, అంటే ఒక lakhs ఆఫ్ పీపుల్ రష్ అయిపోయారు అక్కడికి, ఆ ప్రాంతానికి వచ్చేసారు అనమాట. అందుకనే ఆ టైంని గోల్డ్ రష్ అని అంటారు. ఆల్మోస్ట్ 3 lakh పీపుల్, అంటే అమెరికా దేశంలో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చేసారు చాలా మంది కాలిఫోర్నియాకి ఆ టైంలో, అంటే బంగారం కోసం అన్నమాట. అయితే దీన్ని ప్రస్తావిస్తూ ఒక భక్తుడు ఏమన్నాడంటే, అలాగే గాడ్స్ రష్ ఉంటే ఎంత బాగుంటుందని, గోల్డ్ రష్ లాగా గాడ్స్ రష్ ఉంటే ఎంత బాగుంటుందని. అంటే దేవుని కోసం పీపుల్ రష్ అవ్వడం. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, మనం ఉన్న చోటనే దేవుని వాక్యాన్ని, ప్రార్థనని ఆధారం చేసుకొని దేవుని గురించి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, దేవుని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి పీపుల్లో రష్ లేదు, తెలుసుకోవాలని లేదు. కానీ క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అటువంటి రష్ మనకు ఉండాలి. రోజు రోజుకి కూడా, దినదినం కూడా దేవుని యొక్క ప్రెజెన్స్ని అనుభవిస్తూ, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ, దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఎదగడమే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే దేవుని స్వరూపంలోకి ఎదగడం ఎట్లా జరుగుతుందంటే, దేవుణ్ణి ఎంత తెలుసుకొని, అర్థం చేసుకొని, లోబడి అంత మనకి దేవుని గురించి, దేవునిలో ఎదుగుతాము, దేవుని స్వరూపంలోకి మార్చబడతాం. అది అంటే దానికోసమే యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చింది, మనల్ని రక్షించుకున్నది. ఇక్కడ 18వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చదివిన 2 వచనాలు చూస్తే, 20వ వచనంలో, ఎక్కడ 2-3 ఉంటే నా నామమున ఎక్కడ 2-3 కూడుకుంటారో, అంటే దేవుని పేరిట ఏకీభవిస్తారో, దేవుని నామాన్ని బట్టి, అంటే దేవుని కోసం, దేవునికి లోబడుతూ, దేవుని జీవితం కోసం, ఆ యొక్క నిత్య జీవం కోసం, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క జీవితం కోసం ఏకీభవించి ప్రార్థన చేస్తారో, అక్కడ వర్షిప్ జరుగుతుంటుందో, అక్కడ దేవుని ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి తప్పకుండా ఉంటుంది. మనం చాలాసార్లు పాటలు పాడుతూ ఉంటాం, ఆదివారం రోజు పాటలు పాడుతూ ఉంటాం, వర్షిప్ చేసేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు పాటలు పాడుతూ ఉంటాం. కానీ చాలాసార్లు మనం పైన, అంటే చుట్టుపక్కల మనుషులు ఎట్లా మ్యూజిక్ వాయిస్తున్నారు, ఎలాగున్నారు, ఏం బట్టలు వేసుకున్నారు, లేకపోతే ఈ ఎక్స్టర్నల్ వాటిని చూసి క్యారీ అయిపోతాం. అటువంటి
ఇది ఉంటుంది. కానీ అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు అన్న కాన్షియన్స్, అంటే అన్న భావం, ఆ ఫీలింగ్ మనకి చాలాసార్లు కలగదు. కానీ మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం అటువంటి ప్రెజెన్స్ని ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు ఎక్కడైతే మనం ఆరాధిస్తున్నామో, ఇద్దరు ముగ్గురు కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, దేవుని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి కూడుకుంటున్నారో, ఆదివారం కానీ ఏ రోజైనా సరే అక్కడ దేవుని సన్నిధిని అనుభవించడం అన్నది నేర్చుకోవాలి. పాటలు పాడేటప్పుడు ఆ పాటల్లో ఉన్న అర్థాన్ని మనం మీన్ చేయాలి. ఊరకనే మ్యూజిక్తోని వాటితోని క్యారీ అయిపోకూడదు. ఆ లిరిక్స్ని వాటిని అర్థం చేసుకొని యేసు ప్రభు వారికి మీన్ చేసి, అక్కడ ఏ దేవుడు మన సన్నిధిలో ఇక్కడ ఉన్నాడని మనం గుర్తెరిగి ఉండాలి. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. చూడండి. ఇశ్రాయేలీల వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. యేసు ప్రభు వారి యొక్క జీవితం గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి మొత్తం ఇక్కడ సువార్త మొత్తం కొన్ని మాటల్లో చెప్పబడింది. చూడండి, ఇశ్రాయేలీయుల వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతాలని, మహత్కార్యాలని, సూచక్రియలని మీ మధ్య చేశారు. ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. అంటే దేవుని చేత పంపబడ్డాడు అని ముద్రించడానికి దేవుడు ఈ అద్భుత కార్యాలని, ఆ మహత్కార్యాలని, సూచక క్రియల్ని యేసు ప్రభు వారి ద్వారా చేశారు అని, ఆయన దేవుని కుమారుడని, మెస్సియాని అర్థం చేసుకొని ఆయన నమ్ముకోవడానికి దేవుడు అటువంటి కార్యాలు చేయించాడని చెప్తూ, దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, అయితే మీరు దేవుని ప్రణాళికలో భవిష్యత్ జ్ఞానములో ఆయన అప్పగింపబడిన ఆయన్ని దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. మరణము ఆయనను బంధించి ఉండటం అసాధ్యం. ఆయనలో లైఫే ఉంటుంది కానీ మరణం ఉండలేదు. అందుకనే మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. అయితే ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది 25వ వచనంలో ఉంది. ఆయనను గూర్చి దావీదు ఇలా అన్నాడు. అటువంటి యేసు ప్రభు వారి గురించి, సువార్త నిత్య జీవాన్ని లోకానికి చూపించిన యేసు ప్రభు వారి గురించి దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ప్రతి సమయంలో కూడా ఆయన ముందు యేసు ప్రభు అని దేవుడిని చూస్తున్నాడు అన్నమాట. ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడ, అంటే నేను ఏ పాపానికి లొంగను, పాపంలో పడిపోను. ఎందుకంటే ఎప్పుడు నేను యేసు ప్రభు అని ప్రభువుని నేను నా ముందు చూస్తున్నాను. చాలాసార్లు మనం టెంప్టేషన్స్ ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, శోధనలను ఎట్లా అధిగమించాలని యవ్వనస్తులకి పెద్ద ప్రశ్న. కానీ మనం ఇక్కడ చూస్తే ఎప్పుడు దేవుణ్ణి ముందు పెట్టుకుంటున్నాడు, యేసు ప్రభు వారిని ముందుంచుకుంటున్నాడు. దావీదు భక్తుని యొక్క రహస్యం చూడండి. కావున
ఇంకా చూడండి, కుడి పార్శ్వం ఉన్నాడు, ప్రభువును చూచుంటే కదల్చబడను. కావున 26, నా హృదయము ఉల్లసించును, నా నాలుక ఆనందించును. సంతోషంతో నింపబడిపోయి ఉన్నాడు. అలాగే శరీరం నిరీక్షణ కలిగి ఉంది. అలాగే నీ ఆత్మ పాతాళములో పడిపోకుండా, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయకుండా జీవ మార్గములు తెలియపరచబడతా ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషం ఉంది, ఉల్లాసం ఉంది, చూడండి, ఆనందం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనం ఎప్పుడైనా ఆనందం, సంతోషం, దేవునిలో ఉన్న సంతోషాన్ని మనం కోల్పోయాము అంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుని సన్నిధిలో లేవు. దేవుని సన్నిధిలో లేనప్పుడే ఇటువంటి భావం మన జీవితాల్లో మనకి కనిపిస్తుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, దావీదు భక్తుల నుంచి నేర్చుకోవాల్సింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగాన్ని మనకి ఉదయకాల సమయంలో చూపించడం ఒక ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు అర్థం చేసుకుంటే అవుతుంది. ఒక భక్తుడు ఏం చెప్పారంటే, ఒక నానుడు ఉంది ఏంటంటే, మనం ఒక క్రియను నాటితే ఒక హ్యాబిట్ వస్తుంది. అంటే సో ఇఫ్ యు సో అన్ యాక్ట్ యూ విల్ రీప్ ఏ హ్యాబిట్ అని. అంటే మనం ఒక క్రియను చేస్తే మనకు ఒక అలవాటు అయిపోతుంది. అలాగే ఒక అలవాటును నాటితే ఒక వ్యక్తిత్వం వస్తుంది, క్యారెక్టర్ వస్తుంది. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుని ప్రెజెన్స్ను అనుభవించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. దేవుని వాక్యాన్ని కూడా మనం ఎలాగ ధ్యానం చేయాలి? 24 గంటలు మనం దేవుని వాక్యాన్ని చదవలేం, కానీ 24 గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఉంది. యూ కెన్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మనం అర్థం దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎలాగా? వాక్యం గురించి ఆలోచించటం. నాకు అర్థం ఏంటి, లేకపోతే క్రైస్తవ్యం ఇదేంటి, యేసు ప్రభు వారి జీవితంలో ఉన్న రహస్యం ఏంటి అన్నీ అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక భక్తుడు ఏం చెప్పారంటే, ఆయనకు ఒక సరదాగా ఒక ఆలోచన వచ్చిందంటే, ఏంటంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, రోజు దేవుడి పని ఏంటి అని మామూలుగా జనరల్గా ఒక మానవునికి మామూలుగా సామాన్యంగా ఆలోచిస్తే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు నిత్యం ఏం చేస్తూ ఉంటాడంటే క్షమిస్తూ ఉంటాడు. అంటే ఈ ప్రపంచంలో అనేక మంది పాపాలు చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవ క్షమించిన ఆయన అని అడుగుతూ ఉంటారు. దేవుడు క్షమిస్తూ ఉంటాడు. అనేక మంది పాపాలను క్షమిస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారి జీవితాన్ని చూసినా మనకు అదే అర్థమవుతుంది. ఆయన్ని శత్రువులు ఆయన్ని పట్టుకొని ఆయన సిలువ వేస్తూ ఉంటే, ఇలాగ మేకులు కొడతా ఉంటే, శ్రమలకి గురి చేస్తూ ఉంటే ఆయన రియాక్షన్ ఎలా ఉందంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని అన్నది. అంటే మనం చాలామంది మనకి అపకారం తలపెట్టాలని, మనల్ని ఇది చేయాలని, మనల్ని నాశనం చేయాలని చూసేవాళ్ళు ఉంటారు. కానీ మనం వాళ్ళని క్షమిస్తూ ఉండాలి. ఇది దేవుని లక్షణం. ఇది మనం తెలుసుకొని మనం దాన్ని అలవాటు చేసుకొని, అఫ్ కోర్స్ వాళ్ళు చేసిన తప్పులు లేకపోతే వాళ్ళు మనకు చేసిన అపకారం మనం ఎప్పుడు మర్చిపోలేం, కానీ మనం క్షమించగలం. దేవుడు అటువంటి క్షమాపణ గుణం ఇస్తాడు. సో ఇది మనం అర్థం చేసుకొని దేవుణ్ణి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. అంటే చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడు క్షమిస్తానే ఉన్నాడు తండ్రి, ఎందుకంటే దేవుడు క్షమిస్తున్నాడు అక్కడ. కాబట్టి యేసు ప్రభు వారు కూడా క్షమించమని దేవుని చిత్తానుసారమైన ఒక ప్రార్థన సిలువలో చేస్తా ఉన్నాడు. ఇటువంటి ప్రార్థనలకి ఇమ్మీడియట్గా ఆన్సర్ దొరుకుతుంది. సో చూడండి, ఇటువంటి ప్రార్థనలు చేయడం, ఈ విధంగా దేవుణ్ణి ఇంకెక్కువగా రోజుకి ఎక్కువగా తెలుసుకోవడం అన్నది చాలా, అంటే రోజు కూడా దేవుణ్ణి ఇంకా మోర్ తెలుసుకోవాలి, ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి.
ఇది మనం అర్థం చేసుకు. చూడండి, యోహాను సువార్త 3:16లో ఒక మాట ఉంటుంది. చూడండి, ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకుంటారో వాళ్ళు నాశనం అయిపోకుండా వాళ్ళకి దేవుడు నిత్య జీవం ఇస్తాడు అని చెప్పి ఒకసారి నేను చదువుతాను. చూడండి, మనందరికి తెలిసిన ఫేమస్ వర్స్ యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇటర్నల్ లైఫ్ ఇస్తున్నాడు. నశించిపోకుండా నిత్య జీవం ఇస్తుంది. మనం నిత్య జీవం అంటే నార్మల్గా ఏమనుకుంటాం, స్పాన్ ఆఫ్ లైఫ్ అనుకుంటాం, చాలా లాంగ్ లైఫ్ అనుకుంటాం. కానీ దానికన్నా ముఖ్యంగా యేసు ప్రభు వారి యోహాను సువార్తలో ఒక 17వ అధ్యాయంలో ఆ యొక్క యేసు ప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు ఆ 3వ వచనంలో ఒక మాట ఉంది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దీనికి డెఫినేషన్ ఉంది. ఇటర్నల్ లైఫ్కి, నిత్య జీవానికి ఒక డెఫినేషన్ ఉంది. ఏంటంటే తండ్రిని, యేసు ప్రభు వారిని ఎరగడమే. నోయింగ్ ఫాదర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారిని తెలుసుకోవడమే నిత్య జీవం. మనం లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అనుకుంటాం. ఈవెన్ నరకంలో కూడా వాళ్ళు కూడా నిత్యం నరకం అనుభవిస్తూనే ఉంటారు. కానీ పరలోక రాజ్యం, నిత్య జీవం అంటే ముఖ్యంగా ఏంటంటే యేసు ప్రభు వారిని తెలుసుకోవడం, యేసు ప్రభు వారిలో ఆనందించడం, యేసు ప్రభు వారి జీవితాన్ని హోల్డ్ చేయడం. అందుకే పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట రాశారు. 6వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక నేను చదువుతున్నాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడు, నిత్య జీవమును చేపట్టు, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. నిత్య జీవాన్ని చేపట్టు. హోల్డ్ ఇటర్నల్ లైఫ్ అని. చూడండి, నిత్య జీవాన్ని చేపట్టమని అడుగుతాం. టేక్ హోల్డ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ అని. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఎటర్నల్ లైఫ్ని దాన్ని చేపట్టడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఇచ్చిన జీవితాన్ని, యేసు ప్రభు వారు చూపించిన జీవితాన్ని జీవించడంలో ఉండాలి. దాన్ని పట్టుకోవాలి, ఆ జీవితం జీవించాలి. యేసు ప్రభు వారు ఎలాగ జీవించి చూపించారో, మనకు మార్గం చూపించారో, ఆ మార్గంలో రోజు ఉండాలని మనం అందులో ఉండాలని మనం కోరుకోవాలి. అది హోల్డ్ చేయమని అడుగుతున్నాడు. అందులోనే ఉండి బయటకు వచ్చేయకు, ఆ జీవితం నుంచి బయటకు వచ్చేయకు. యేసు ప్రభు వారు చూపించిన ఆ జీవితం జీవిస్తూ పక్కకు తొలగకుండా ఆ జీవితంలో ఉండమని అర్థం. అంటే ఎలాగా? ఎప్పుడు యేసు ప్రభు వారి దేవుని సన్నిధిలోనే ఉన్నాం. దావీదు అదే చెప్తున్నాడు. సో మనం కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ముందుంచుకొని మనం ఉండాలి. పాపంలో పడిపోకుండా ఉండాలి. దేవుని మనం ముందుంచుకొని మనం ఉన్నప్పుడు పాపంలో పడిపోం, తప్పులు చేయం, దేవునికి దూరం అయిపోం. కాబట్టి అప్పుడు మనలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, దేవుడిచ్చే ఆనందం ఉంటుంది. అది క్రిస్టియన్ లైఫ్. సో ఇది మనం ఈరోజు చేసుకోవచ్చు. ఒక ఆయన ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే, ఐ వాంట్ టు నో క్రైస్ట్, ఐ కీప్ హిమ్ బిఫోర్ మీ, I lift up my eyes, I drink in his glory, I press toward the God,
His goodness unfolds. March on, oh my soul. I want to know Christ. ఇది. సో దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటూ రోజు రోజుకి బెటర్గా దేవుణ్ణి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం మనకు తెలుస్తుంది. ఆయన సన్నిధి మన ముందుంటది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 8వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ చూస్తే, వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. ఇక్కడ మనం జీవితాన్ని అర్థం చేసుకోనే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారి జీవితం తెలుసుకోవాలి, దేవుని గురించి రోజు రోజుకి బెటర్గా తెలుసుకుంటూ ఉండాలంటే అది కొంతమందికే సాధ్యమండి, అందరికీ అవ్వదండి, కొంత కుదరదండి, అలాంటి మాటలు లేవు. అదే ఇక్కడ ఈ వాక్యంలో చెప్తాను. ఏంటంటే అందరికీ సాధ్యమైంది ఇది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. అంటే ఈ లోకంలో చిన్న స్టేటస్ ఉన్న వాళ్ళైనా, పెద్ద స్టేటస్ ఉన్న వాళ్ళైనా, ధనవంతులైనా, బీదవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్న పిల్లలైనా, ఎవరైనా దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంది. ఈజీగా అర్థమయ్యే లైఫ్ యేసుప్రభు వారి లైఫ్, ఇటర్నల్ లైఫ్. ఆయనలో ప్రేమ ఉంది, సంతోషం, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది. ఇవన్నీ మనకి దొరుకుతాయి ఎప్పుడైతే మనం డెలిజెంట్గా దేవుణ్ణి సీక్ చేస్తామో, ఎవరైతే ట్రస్ట్ చేస్తారో. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఏంటంటే విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం ఇంపాసిబుల్. అంటే యేసుప్రభువుని, దేవుణ్ణి నమ్మకుండా క్రైస్తవ జీవితం జీవించడం అన్నది ఇంపాసిబుల్, అసాధ్యం. ముందు దేవుని మీద ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి. సో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు యేసుప్రభు అని నాకు కావాలి, ఆయన జీవితం నాకు కావాలి అని దేవుణ్ణి కోరుకుంటే మనకు తెలుస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఏమనుందంటే, దేవునికి మన జీవితాల పట్ల ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు నెరవేర్చబడ్డానికి, ఆ ప్రణాళికల్లో మనం ఉండడానికి మనం ఏం చేయాలి అని అంటే, అక్కడ ఏమనుందంటే, ప్రార్థన చేసే ప్రతి ఒక్కళ్ళకి దేవుని సమాధానం ఇస్తాడు. ముందు మనం ఏంటి, ఇటువంటి జీవితం కోసం ప్రార్థన చేయాలి. ఆ దేవుడు మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికల్లో మనం ఉండాలని ప్రార్థన చేయాలి. ఆ ప్రణాళికల్లోనే నాయన నేను ఉండాలి, నేను తప్పిపోకూడదు, పాపంలో, లోకంలో, యొక్క శరీరాశలకి, లోకాశలకి, జీవపు డంబాలకి లొంగిపోకూడదని ప్రార్థన చేసుకోవాలి. చూడండి, చాలాసార్లు మనం చాలా ప్రార్థనలు చేస్తాం, కానీ నిజంగా మనం సరైన ప్రార్థనలు చేయం. ఇవి కావాలి, అవి కావాలి, ర్యాంకులు రావాలి, లేకపోతే డబ్బులు కావాలి, లేకపోతే ఆరోగ్య సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు, రకరకాలైన ప్రార్థనలు చేస్తాయి, కానీ ఇటువంటి ప్రార్థనలు చేయం. ఇటువంటివి దేవుని ప్రణాళికలో ఉండాలి. రోజుకి దేవుణ్ణి ఇంకా 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 ఎక్కువ తెలుసుకునేటట్లు దేవుని ప్రత్యక్షత దొరకాలి. పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ ఉండాలి. అటువంటి నిజమైన క్రైస్తవ జీవితం నాకు రోజు తెలుస్తూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. మనం ఫైనల్గా ఒకరోజు గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ ఫుల్లీ, అంటే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు కంప్లీట్గా మనందరికీ ఒకసారి. అప్పుడు మనకు కంప్లీట్గా దేవుని ఎరిగే అవకాశం ఉంటుంది, యేసు ప్రభు వారిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ లోకంలో ఉంటున్నప్పుడు దానికి తర్ఫీదులాగా, లేకపోతే ట్రైనింగ్ లాగా ప్రతిరోజు ఇంకా 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 దేవుణ్ణి తెలుసుకుంటూ ఎదుగుతూ ఉండాలి. సో ఇది మనం ఉదయకాల సమయంలో మనం అర్థం చేసి, ప్రతి ఒక్కరికి దేవుడు దొరుకుతాడు. దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ ఉండాలి,
దేవుణ్ణి మన ముందు పెట్టుకోవాలి, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. ఈ మాటలన్నీ ఇటర్నల్ లైఫ్ అంటే దేవుణ్ణి తెలుసుకోవడమే, యేసు ప్రభువాన్ని తెలుసుకోవడమే, తండ్రిని తెలుసుకోవడమే ఇటర్నల్ లైఫ్. చాలాసార్లు ఇటర్నల్ లైఫ్ అంటే లాంగ్ స్పాన్ అనుకుంటాం. కాదు, యేసు ప్రభువాన్ని తండ్రిని తెలుసుకోవడమే ఇటర్నల్ లైఫ్. హెవెన్ ఎందుకు అయిందంటే యేసు ప్రభువారి జీవితాన్ని బట్టి. ఆ తగ్గింపు మనస్తత్వం, ఆ యొక్క క్షమాపణ గుణం, ఆ యొక్క అందులో ఆ జీవితంలో ఉంది పరలోక రాజ్యం. పరలోక రాజ్యపు విలువలు యేసు ప్రభువారి లోకంలో ఉంటున్నప్పుడు జీవించి చూపించారు. అటువంటి జీవితం కోసం అటువంటి ఎదుగుదల మన అందరి జీవితాల్లో మనకు కలగాలని మనం కోరుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే జీవితం అని ఇప్పుడే మనం చదువుకున్నాం 8:11. చూడండి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ తెలుసుకుంటారు. అందరికీ ఈజీగా అర్థమయ్యే లైఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్ట్స్ లైఫ్. అది మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని మనం ఈ మాటల ద్వారా మనం ఈ యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని ప్రతిరోజు దేవునిలో ఎదగడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవునిలో సంతోషంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని కొందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి దయచేసిన మరొక అవకాశం కోసం మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, మేము మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయండి. దినదినం మీలో ఎదగడానికి ఇంకా యేసు ప్రభువాన్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరం వ్యక్తిగతంగా మేము మీతో సంబంధం కలిగి మిమ్మల్ని తెలుసుకోవడానికి, ఎదగడానికి, క్రిస్టియన్ జాయ్ అనుభవించడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.